నమస్తే. మోడీ అమిత్ షా తెలంగాణలో గేమ్ స్టార్ట్ చేసిండు. దాని గురించి పూర్తి వీడియో చూడండి, క్లియర్గా మీకే అర్థమవుతుంది. తెలంగాణ మీ అయ్య జాగిరా. వయానాడ్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేయొచ్చు. కేసీఆర్ మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో తిరగొచ్చు. నేను తెలంగాణలో తిరిగితే తప్ప అని పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండు. ఒక్క నిమిషం మాట్లాడుకుందాం దీని నేపథ్యం ఏంటిది అనేది. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు ఒక టీవీ ఛానల్లో విశ్లేషణ కార్యక్రమంలో మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలిసి జగన్ని అరెస్ట్ చేయాలి, జగన్ని అరెస్ట్ చేయడానికి సంబంధించి అమిత్ షా దగ్గర మాట్లాడిండు అనే విషయం ప్రస్తావించిండు. అది ప్రస్తావించడంతో సైనికులు అందరూ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు మీద పడి నువ్వు నువ్వు పోయి విన్నవా, నువ్వు పోయి చూసినవా, నీకు ఎవరైనా చెప్పిల్లా, అట్లా ఎందుకు అంటాడు మా నాయకుడు అని చెప్పి మొత్తం పెద్ద ఎత్తున విరుచుకోబడ్డాడు. సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు, కేసులు వేసిళ్ళు. దాదాపు దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేసేదాకా పోయింది కార్యక్రమం. వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు దాన్ని విరమించుకున్నాడు. ఆ తర్వాత తెలంగాణ విలేకరులు, జర్నలిస్టులు, యాక్టివిస్టులు అందరు కలిసి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతుగా ఓ ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ జన సైనికుల మీద విరుచుకుపడ్డారు. దాని తర్వాత జన సైనికులు ప్రెస్ మీట్ పెట్టిళ్ళు హైదరాబాద్లో. వాళ్ళు మొత్తం తెలంగాణ విరుద్ధంగా, తెలంగాణ మీద మస్తు మాట్లాడిండు. అదే మాట్లాడిన జన సైనికులు బయటికి రాగానే జర్నలిస్టులే చుట్టుముట్టిళ్ళు. ఇదంతా జరిగి ఒక మెల్లమెల్ల గాలివానగా పాకి పవన్ కళ్యాణ్ నా ప్రెస్ మీట్ పెట్టిండు. దీన్ని క్లోజ్ చేద్దామని ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు తెలియకుండానే ఫుల్ పౌరుషంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. తెలంగాణ మీ అయ్య జాగిరా, నేను ఖచ్చితంగా పోటీ చేస్తా, తెలంగాణలో తిరుగుతా, ఎవరు ఆపుతారో ఆపండి, ఉగ్రవాదం, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా డేంజరు అని చెప్పి తెలంగాణలో ఇంకా వందే మాత్రం జనగణమన కూడా పాడరు ఇట్లా తెలంగాణను వదిలేస్తే అని మనకు నీతులు చెప్పిండు. అది చెప్పగానే నిన్న సాయంత్రం నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, యాక్టివిస్టులు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు స్టార్ట్ చేసింది. ఎక్సెప్ట్ బీజేపీ, మన విద్యార్థుల రాజకీయ పార్టీ, కవితా పార్టీ అన్నీ ఆయనకు కౌంటర్ ఇచ్చుడు మొదలుపెట్టినాయి. ఎక్సెప్ట్ బీజేపీ పార్టీ, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దెబ్బకు పవన్ కళ్యాణ్ మళ్ళా ఈరోజు అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నివాళులు అర్పించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అసలు నిన్న జరిగింది ఏందో తెలియకు, నిన్న జరిగిన దానికి మొత్తం ఆపోజిట్గా, మొత్తం ఉగ్ర రూపంతో నిన్న ప్రెస్ మీట్ పెడితే ఇవాళ చాలా శాంతియుతంగా, చాలా కామ్గా తెలంగాణ అంటే నాకు ఇష్టం అన్నట్టు మళ్ళీ మొదటికి తీసుకొచ్చిండు కథ. ఆయనకు అర్థమైంది, మొత్తం విరుచుకుపడ్డారు తెలంగాణ వాదులంతా. ఒక్కటేసారి ఇట్లా అలర్ట్ అయ్యేసరికి ఆయనకు అర్థం కాలే, ఇది ఇంకెక్కడికో పోతుంది, గాలివాన తుఫాన్ నుండి ఇంకెక్కడికో పోతుంది అని చెప్పి మళ్ళా తగ్గిండు పవన్ కళ్యాణ్. మొత్తం కామ్గా ఇంకెక్కడికి పోతుందో అని చెప్పి ఆయన వాక్యాలు నేను ఇట్లా అన్నా అని సవరించుకునే దాంట్లో పడ్డాడు. అయితే ఇక్కడ దీనన్నిటికీ కారణం ఏంటిదంటే నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళ ప్లాన్ ఏంటిదంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న చిన్న ప్రాంతీయ పార్టీలను, లేకపోతే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను పట్టుకొని ఆ కాంగ్రెస్ను గద్దెదించడమే లక్ష్యంగా మొన్న మన నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చి మీటింగ్ పెట్టిండు కదా. ఏది ఆ రోజు సంవత్సరం వరకు బంగారం కొనొద్దు, వంట నూనె తక్కువ వాడాలి, బయట దేశాలకు తిరగొద్దు, పైసలను కాపాడుకోవాలని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు కదా. ఆ ప్రెస్ మీట్ కంటే ముందు చంద్రబాబు ఇంటికి పోయిండు జూబ్లీహిల్స్లో. అక్కడ కలిసిండు, గంటన్నర సేపు ఉన్నాడు. ఏం మాట్లాడుకున్నారు అనేది మాట్లాడదాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి పోయిండు, ఆయనకి ఏదో అనారోగ్యం ఉంటే పరామర్శించడానికి పోయిండు. కానీ అక్కడ మాట్లాడుకున్నది వేరే, దాదాపు 45 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత వచ్చి సభలో కంటిన్యూ చేసి నరేంద్ర మోడీ తర్వాత పోయిండు. ఆ రోజు మాట్లాడుకున్నది ఏందో దానికి ఊతం పోసింది ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ ఇష్యూ. ఇప్పుడు మోడీ, అమిత్ షా పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసిళ్ళు. అదేందని అంటే ఆ గేమ్ ఏంటిదంటే బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది. వాళ్ళు కన్ను పెట్టిన రాష్ట్రాలలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చుకుంటూనే ఉన్నారు. రీసెంట్గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ మనం చూస్తాం. సో ఇప్పుడు తెలంగాణకు వాళ్ళు టార్గెట్ చేసిళ్ళు. ఈ తెలంగాణలో రావాలంటే 2028-29లో ఉన్న ఎలక్షన్స్ కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో కాబోయే ఎలక్షన్ మోడీ, అమిత్ షా ప్లాన్ ఎట్లుంటుంది అంటే ఎక్కడ ఎలక్షన్లు, ఎంత చిన్న ఎలక్షన్లు జరిగినా అస్సలు పోనీయాడు, పట్టుకోల్పోనీయాడు. 99.9 కాదు 100% ఎఫర్ట్స్ పెడతాడు అన్నాడు. అట్లా జనసేనను దించి, పవన్ కళ్యాణ్ దించి
ఇక్కడ హైదరాబాద్లో సెప్టెంబర్ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 300 డివిజన్లు ఉన్నాయి. దాదాపు 1.5 కోటి మంది ఓటేసే ఎన్నిక, అంటే ఆల్మోస్ట్ సగం తెలంగాణ కవర్ అయ్యే ఎన్నిక ఈ జిహెచ్ఎంసీ ఎన్నిక. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ను దించి జనసేన, బీజేపీ, అవసరమైతే టీడీపీ, ఈ 3 పార్టీలు కలిసి గట్టి పట్టు సంపాదించాలని చూస్తున్నారు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎక్కువ పట్టు లేదు. ఉన్నది బీజేపీకి, బీఆర్ఎస్కి, కొంత భాగం వరకు అది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఎంఐఎంకు ఉన్నాయి. దాంట్లో చీలికలు తేవాలే. దాంట్లో చీలికలు తెచ్చి జిహెచ్ఎంసీలో బీజేపీకి మళ్ళీ ఫేస్ ఆఫ్ ద పార్టీ లేడు. ఇక్కడ బండి సంజయ్ తర్వాత కరెక్ట్ ఫేస్ ఆఫ్ ద పార్టీ లేడు. అట్లా పవన్ కళ్యాణ్ ఫేస్ పెట్టి బీజేపీకి ఉన్న ఓట్లు పోనిచ్చుకోకుండా కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు రప్పించుకొని పవన్ కళ్యాణ్ ఇంకా యూత్ ఉన్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెడితే మొత్తం షేక్ చేయగలుగుతాడు. ఆయన కొంచెం ఖాళీ సమయం ఉన్నది, అక్కడ ఉప ముఖ్యమంత్రియే, ఈయన ఇటు తీసుకొని వచ్చి ఆయనను వాడుకుందాం అని చెప్పి ఇట్లా ప్లాన్ చేస్తే ఏంటంటే బీజేపీ, పవన్ కళ్యాణ్కు ఫ్యాన్సు ప్లస్ టీడీపీ అంటే ఆంధ్ర వాళ్ళు వీళ్ళందరూ కలిసి జిహెచ్ఎంసీలో ఒక మంచి పట్టు సాధిస్తే ఆ పట్టు చూసుకొని, ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే ఆ పట్టు చూసుకొని బీఆర్ఎస్ పార్టీ దిగొచ్చి వాళ్ళంతటా వాళ్ళు మేము మీతో పొత్తుకొస్తామని మోడీ, అమిత్ షా కాళ్ళ దగ్గరికి పోవాలని చెప్పి స్టార్ట్ చేసిన గేమ్ ప్లాన్ ఇది. ఎందుకనంటే రేవంత్ రెడ్డిని ఓడియడం ఒకటైతే, రేవంత్ రెడ్డిని ఓడిద్దామని బీజేపీ ఎంత ప్రయత్నాలు చేసినా అది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది. సో బీఆర్ఎస్ మా సైడ్ ఎట్లా రావాలని చెప్పి స్టార్ట్ చేసిన గేమే ఇది. బీఆర్ఎస్ను రప్పించుకోవడం కోసం చేసిన ప్లాన్ ఇది. నరేంద్ర మోడీ, అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని దించి బీఆర్ఎస్ వాళ్ళు మా దగ్గరికి రావాలి. బీఆర్ఎస్ తోటి కూటమి పెట్టి 2028, 2029లో జరిగే జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ కూటమి, బీఆర్ఎస్ వీళ్ళందరూ కలిసి తెలంగాణ గడ్డ మీద జెండా ఎగరేయాలనే ప్లాన్ ఇది. ప్రజలారా ఇది క్లియర్ కట్ ప్లాన్. ఇది విద్యార్థుల రాజకీయ పార్టీ ముందే చెప్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పవన్ కళ్యాణ్ ఎట్లా అంటాడంటే ప్రాంతీయవాదం, ఉగ్రవాదంకున్న డేంజర్ అంటుండు. ఈయన కాంగ్రెస్ పాలించే పార్టీలు అంటే కోపం వస్తుంది పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చెగువీర బొమ్మ పెట్టుకొని కమ్యూనిస్టుల కోసం పోటీ చేసిండు కదా. ఈ భారతదేశం అనేది డెమోక్రసీ కదా. ఓన్లీ దేశమంతా బీజేపీ ఉంటే ఆగుతుందా? వాళ్ళ అరాచకాలు ఆగుతాయా? వాళ్ళ అవినీతిని ఆపగలుగుతామా? డెమోక్రసీలో ఎప్పుడైనా 2 పార్టీలు ఉండాలి, 3, 4 ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే అంత పకడ్బందీగా వాళ్ళు పరిపాలన చేస్తారు. లేదంటే మొత్తం మనమే కింగ్ అని ఎవరు ఆపలేరు అన్నట్టు పోతారు వాళ్ళు. అందుకే అన్ని పార్టీలు ఉండాలి. అయితే ప్రజలారా ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, కాంగ్రెస్ పార్టీ పన్నాగాలు వాళ్ళు పన్నుతున్నారు. టీవీకే గెలుచుడుతోటే టీవీకే సైడ్ జంప్ అయ్యిండు రాహుల్ గాంధీ డిఎంకేని వదిలిపెట్టి. మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో డబ్బు ఉన్నది, డీకే శివకుమార్ దగ్గర సౌత్ ఇండియాలో ఫేమ్ ఉన్నది కాబట్టి మెల్లగా ముసలైన సిద్ధారామయ్య పెద్ద మనిషి ఆయన కూడా ఆయన పక్కన పెట్టి ఆయనకు ముఖ్యమంత్రి పదవి చేపట్టిళ్ళు. ఇవన్నీ వీళ్ళ ప్లాన్లు వీళ్ళే ఉన్నాయి. వీళ్ళు ఓన్లీ ఇప్పుడు చూడు కాంగ్రెస్, బీజేపీ మీరు చూసుకుంటే బీఆర్ఎస్ అయినా వీళ్ళందరూ కుర్చీ ఆట కోసమే. ప్రజలు ఎటన్నా పోని ఏదన్నా పోని మాకు సీఎం సీటు కావాలి అని ప్రతి ఒక్క పార్టీ కింద మీద పడుతుంది. అంత శ్రద్ధ, అంత చెస్ గేమ్ చదరంగా ఆడే బదులు ప్రజలకు వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు ఆ విద్య, వైద్యం ఆ 2 బాగుపరిచితే, ఆ 2 సెట్ చేస్తే మనకు అసలు 20 ఏళ్ళ దాకా డోకా లేదని మాత్రం వీళ్ళు అనుకుంటలేరు. ఎందుకనంటే దీని వెనుక డబ్బు ఉన్నది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, హాస్పిటళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకునేటోళ్ళందరూ లక్షల కోట్ల కొద్దీ వాళ్ళ పార్టీకి ఫండ్లు ఇస్తారు. ఏమైనా బహిరంగ సభ కాడ మొత్తం అరేంజ్ చేసుకుంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరైనా లూజ్ క్యాండిడేట్లు ఉంటే వాళ్ళందరికీ, అంటే డబ్బు లేని క్యాండిడేట్లు ఉంటే వాళ్ళందరికీ డబ్బు సప్లై చేసేది ఎడ్యుకేషనలిస్టులు, అంటే స్కూళ్ళు, ఇన్స్టిట్యూషన్లు, కాలేజీలు ఉన్నోళ్ళు, హాస్పిటళ్ళు ఉన్నోళ్ళు. అందుకే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వీళ్ళని వాడుకుంటుంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వీళ్ళెంబడే ఉంటుంది అన్నట్టు ఈ డబ్బు కోసం. కానీ మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఒక్కటే, ఏ పార్టీ లేదు, మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఒక్కటే. తెలంగాణలో విద్యా, వైద్యం కార్పొరేట్ స్థాయిలో, పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు అది ఒక్కటే ఉచితంగా ఇవ్వాలి, మిగతా ఏం అవసరం లేదు. ఇంకొకటి, మనం 2,60,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మేనిఫెస్టోలో పెట్టుకొని అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, హైదరాబాద్ అంతా బస్సు యాత్రలు, డీసీఎం యాత్రలు పెట్టుకొని తిరిగి మనం చేసినాం. 2,60,000 ఉద్యోగాలు ఎక్కడ ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎన్ని వస్తాయని చెప్పి. ఈరోజు రేవంత్ రెడ్డి జూన్ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పేరు మీద కూడా 3,500 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండు.
ఆ వందలల్లా పదుల సంఖ్యల నోటిఫికేషన్లు ఇస్తాడు. రేవంత్ రెడ్డి నీకు సిగ్గుందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే 50,000 దాకా ఉన్నాయి. నువ్వు ఇచ్చినవి కేవలం 16,000 నోటిఫికేషన్లు ఉద్యోగాలు. నీకు సిగ్గు తెచ్చుకో. నీలాగా గిట్లు ఉంటే నువ్వు ఇంకొకసారి జీవితంలో ముఖ్యమంత్రి కాదు కదా. కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టాలంటే 30 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ప్రజలారా మీరు ఇవన్నీ ఆలోచించుకోవాలి. ప్రతి పార్టీ కేవలం ఓట్ల కోసం సీట్ల కోసం కకృతి పడుతున్నాయి. మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఒక్కటే. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. సామాన్యుని ఇంట్లో ఎక్కువ ఖర్చు అయ్యేది విద్యకు, స్కూల్ ఫీజులకు, హాస్పిటల్ బిల్లులకు. కాబట్టి దాని మీద ఫోకస్ చేసి మేము ఒక జన్జీ ఉద్యమం లేపుతున్నాం. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, కాక్రోచ్ పార్టీలో అవి ఇవి కాదు, సోషల్ మీడియాలో ఫేమ్ అయితే అవి కాదు. మనం గ్రౌండ్లో ఉన్నాం. 2023 నుండి ఎక్కడ బ్యాలెట్ బాక్స్ ఉంటే ఆడికి విద్యార్థుల రాజకీయ పార్టీ వచ్చింది. కేవలం మనం యువత ముందుకు వచ్చినాం. మేము జీవితాలు కెరీర్లను పక్కన పెట్టి రాష్ట్ర బావు కోసం కష్టపడతాం. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటేయాలి. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 300 డివిజన్లలో విద్యార్థుల రాజకీయ పార్టీ నిల్చుంటుంది. మీరు కూడా భాగస్వాములు కండి, మీరు కూడా నిల్చోవాలి. కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి. ఆ తర్వాత ఖమ్మంలో, వరంగల్లో కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి. ఆడ గెలిచి మన సత్తా చూపెట్టి 2028లో తెలంగాణలో విద్యార్థుల రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. ప్రజలందరికీ విద్య, వైద్యం పూర్తిగా కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా చేద్దాం. దాన్ని మించిన రాజకీయ సేవ లేదు, దాన్ని మించిన జీవిత ఆశయం లేదు మాకు. కాబట్టి మీరు మద్దతుగా ఉండాలి. ఈ సీట్లు ఓట్ల కోసం చేసే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కుల మతాలకు సంబంధించి ఆడుకునే ఈ గేమ్స్, ప్రాంతీయ భేదాలను సృష్టించే వీళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో నీతులు చెప్పిండు. ఇన్ని సంవత్సరాలు ఘోరంగా స్టార్డమ్ ఉన్నది ఆయనకి. అయినా కూడా ఇప్పుడు ప్రాంతీయవాదం అని చిచ్చు పెడతాడు. రాజకీయంలో పోయినాక ప్రతి ఒక్కరు ఈ విధంగా మారుతాళ్ళు. వాళ్ళందరికీ రాజకీయ టచ్ ఉన్నది, వాళ్ళకు పదవులు ఉన్నాయి, అవి ఆకాంక్ష ఉన్నది. మనకి ఏది లేదు. కాబట్టి మనం విద్య, వైద్యం అచీవ్ చేయగలుగుతాం. సునీల్ అన్న దర్శకత్వంలో విద్యార్థుల రాజకీయ పార్టీ ఖచ్చితంగా సినిమా బొమ్మ హిట్ అవుతుంది. జన్జీ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అది విద్యార్థుల రాజకీయ పార్టీల విద్యా వైద్యం కోసమే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ.